నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంస. బాబాయిని చంపినోడికి సింగయ్య ఒక లెక్క. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సంచలన వ్యాఖ్యలు. స్టాంప్ డ్యూటీ స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయాలన్న వైసీపీ మాజీ ఎంపీ తలరి రంగయ్య. దీనిపై సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై ఏపీ అభివృద్ధి, కేంద్ర సహకారంపై చంద్రబాబుతో చర్చించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబాయిని చంపిన వాళ్లకు సింగయ్య ఒక లెక్క అని ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ మానసిక స్థితి చిన్ననాటి నుండి ప్రశ్నార్థకమని, విద్యార్థిగా ప్రశ్న పత్రాలు దొంగిలించారన్న ఆరోపణ ఇప్పటికీ అతనిపై ఉందని, దానికి సమాధానం లేదని, తండ్రి ముఖ్యమంత్రి ఆ పదవిని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్లు కొల్లగొట్టి 16 నెలలు చంచల్గూడ జైల్లో చెప్పకూడదు తిన్న నేర చరిత్ర జగన్ది అని ఎద్దేవా చేశారు. గడిచిన 5 ఏళ్ల పాలన అరాచకం, అప్రజాస్వామికం, దౌర్జన్యం, రాజ్యాంగ విరుద్ధమని ధ్వజమెత్తారు. ప్రత్యర్థి పార్టీలను అడగడొక్కడమే లక్ష్యంగా సాగిన 5 ఏళ్ల అప్రజాస్వామిక పాలన జగన్ది అని ఫైర్ అయ్యారు. 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కని నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. మొన్న 18వ తారీఖున పోలీస్ ఆంక్షలు విధించిన ఆంక్షలు ధిక్కరించి తన పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి శిలా విగ్రహం పెట్టారు, ఆవిష్కరించడానికని వెళ్ళాడు. అది ఓకే. ఆ ప్రయాణంలో, అతను చేస్తున్న ప్రయాణంలో, ఆ జన సందోహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క కార్ డోర్ తీసి ఆ ఫుట్ బోర్డు మీద నిలబడి అందరికీ అభివాదములు చెప్పటం, ఈ పక్కన టైర్ కింద పడి సింగయ్య అని ఒక 60 సంవత్సరాల దళితుడు ఆ టైర్ కింద నలగటం, అది చూసి ఆ కార్యకర్తలు అతను బయటకు లాగి పక్కనున్న ముళ్ళ కంచెలో పడేయటం, తర్వాత 108 వాహనంలో అతను ఆసుపత్రికి తీసుకెళ్లటం, ఆసుపత్రికి తీసుకెళ్లే సందర్భంలోనే అతను చనిపోవటం, ఇదంతా మనకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు? దీనికి నాకు సంబంధం లేదంటాడు ఆయన. నిన్న హైకోర్టు కూడా వెళ్ళినట్టున్నాడు. నాకు సంబంధం లేదు, నేను నంగనాచినని వెళ్ళాడు ఆయన. నా ప్రెస్ మీట్ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలని నా విజ్ఞప్తి. లేకపోతే మీకు ఎవరికి బుర్రకెక్కేటట్టు ఎవరు చెప్పట్లా మీకు సరిగా. మీకే సంబంధం. మీ యాత్రలోనే అతను చనిపోయినాడు. అతను చావుకు మీరు కారకులు. మీరు పోలీస్ ఆంక్షల్ని మీరు గౌరవించి 3 కార్లతోటి 100 మందితోటి ప్రయాణం చేస్తుంటే సింగయ్య చనిపోయేవాడు కాదుగా. మరి అతను చావుకు మీరు కదా కారకులు. దాన్ని పక్కన పెడితే ఆయన టీం అంతా కూడా, మేడం రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఆరెడ్డి గారి అందరూ కూడా ఎగబడి ఎవరు జగన్కి ఏం సంబంధం, అసలు ఆ కారు కిందే పడలేదు, ఈ సింగయ్యని టైర్ కింద పడేయటం టీడీపీ వాళ్ళు చేసిన యాక్షన్ అంటారు. ఎన్నెన్ని మాట్లాడదు. మరి ఆమె రోజా గారు, ఆమె మహిళ, నేను ఎక్కువ మాట్లాడకూడదు ఆమె గురించి.
ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మొట్టమొదటి నుంచి కూడా, చిన్ననాటి నుండి కూడా నేర ప్రవృత్తితో మిళితమైంది. అది చిన్ననాడే విద్యాభ్యాసంలోనే ప్రశ్నాపత్రాలు కొట్టేశారని ఆయన మీద ఆరోపణ ఉంది. మీకు ఎప్పుడైనా పత్రిక, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా కాదు నేను ప్రశ్నాపత్రాలు దొంగలించలేదు, నేను ప్రశ్నాపత్రాలు దొంగలించిన దొంగని కాదు అని ఎప్పుడైనా చెప్పాడా సార్? నవ్వద్దు, సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా చెప్పాడా? నేనంటున్నా జగన్ది నేర ప్రవృత్తి అంటున్నా. నేను ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు. క్రిమినల్ ఇన్స్టింక్ట్ తోటి అతని మనస్తత్వం ఎలా లింక్ అయి ఉంటుందో అది తెలియాలా, అది చెప్పాలన్నది నా ఉద్దేశం. చిన్ననాటి నుండి కూడా ఎత్తుకొని రాలించి భుజాల మీద మోసాడు అతను. వివేకానంద రెడ్డి గారు ఇతని బాబాయ్ అతన్ని పార్లమెంటుకు రాజీనామా చేయలేదని లాగి చంప మీద కొట్టాడండి. ఎవరిబడి నోస్ ఇట్. కంటనీళ్ళు పెట్టుకొని కిమ్మనకొండ పక్కకి వెళ్ళాడు. నేర ప్రవృత్తి. అంత ప్రేమగా చూచిన బాబాయిని కొట్టడం మామూలు కొడుకు కొట్టలేడు. ఇటువంటి అసాధారణ పుత్రులు మాత్రమే కొట్టగలరు. మామూలు కొడుకు కొట్టలేడు బాబాయిని. అందులో ప్రేమగా చూచిన బాబాయిని, భుజాల మీద మోసిన బాబాయిని, లాలించిన బాబాయిని, ప్రేమించిన బాబాయిని, జోకొట్టిన బాబాయిని అంతలాగి చంప మీద కొట్టలేరు. నేర ప్రవృత్తి ఉన్నవాడు మాత్రమే కొట్టగలడు. ఆ కొడుకు మాత్రమే కొట్టగలడు. నా కొడుకులు కొట్టలేరు. బ్యాంక్ రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ వ్రాయాలని అనంతపురం వైసీపీ మాజీ ఎంపీ తల్లరి రంగయ్య డిమాండ్ చేశారు. తన అనుచరుడిగా దళారీగా చేసి తప్పును డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే ఫార్జరీతో 100 కోట్ల బ్యాంక్ రుణాలు కాజేశారని ఆరోపించారు. దాని నుండి తప్పించుకునేందుకు ఎమ్మెల్యే తన దళారీ మీ సేవ నిర్వాహకుడైన బాబుపై మొత్తం నింద వేశారని అన్నారు. గతంలో జరిగిన కుంభకోణం కూడా, నకిలీ స్టాంపుల కుంభకోణం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము హయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది. కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ, అది ఎస్ఆర్సి సంస్థ అనేది. అది అనంతపురంలోనూ అలాగే బెంగళూరులోనూ ఉంటుంది. కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. మేము ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పొచ్చు, కానీ పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అడిగే హక్కు మాత్రం అందరికీ ఉంటుంది కదా ప్రజల తరపున. దాదాపు నిన్న సంస్థ నిర్వాహకులనే చెప్తూ ఉన్నారు, ఇలాంటి కుంభకోణము ఎప్పుడు జరగలేదు, పెద్ద ఎత్తున జరిగింది. మాకు దాదాపు ఆయన ఆడిటర్ చెప్తున్నాడు 42 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఎస్ఆర్సి సంస్థ ఏం చెప్తుందంటే మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నారు. 2-3 సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు దాని అథెంటిసిటీ, అసలు మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే వీళ్ళ అనుభవం దేనికి తగలబెట్టడానికే? అనుభవం దేని గురించి? అనుభవం మీకు ఆడిటర్ ఫీజు తీసుకోవడానికి, లేదా మీకు వచ్చే కంపెనీ తరపున లాభాలు పంచుకోవడానికి లేదా పెంచుకోవడానికైనా? ప్రభుత్వానికి ఎవరు చూస్తారు? మీరు చెప్తున్నారు ఎస్ఆర్సి సంస్థ మీద బురద చల్లొద్దు, 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని. నేనేమంటున్నానంటే, నేను బురద చల్లాల్సి వస్తే మళ్ళీ నా చేతులకి బురద తీసుకోవాలా? మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు. బురద మీద మళ్ళీ బురద వేయడం ఎందుకు నేను? అందువల్ల అది ఆ పని నాది కాదు. మీరే చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, విచారించమని చెప్తూ ఉన్నారు. నేనేమంటానంటే, మీరు నిన్న ఒక అంశకథ కూడా చెప్పినారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, మీ సేవ నిర్వాహకుడికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి, ఎస్ఆర్సి అధినేతకి, మీ సేవ బాబుకి ఉన్న సంబంధాలేవో వాళ్ళు తీసుకున్న ఫోటోల ద్వారానే నేను మీకు చూపదలుచుకున్నాను. మీరు ఒక్కొక్కటి ఎక్స్పోజ్ చేసి చూపాల్సిందిగా కోరుతున్నా. ఇవన్నీ సోషల్ మీడియాలో ఉన్నవే, నేనేం కొత్తవి ఏమి కనిపెట్టి తీసినట్టు కాదు. ఈ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారు అమిలినేని సురేంద్రబాబు గారు, అలాగే మీ సేవ నిర్వాహకుడు బాబు గారు. అందువల్ల ఇవి ఎవరో సృష్టించినట్టు కాదు, అన్నీ ఉన్నవే, పబ్లిక్ డొమైన్లో ఉన్నవే. మీరు అంటున్నారు కేవలం కేసు మేము ముందు పెట్టాం కాబట్టి మాకు తప్పు లేదు అంటే కుదరదు. అంతేకాకుండా ఇవేమి మీకు కొత్తగా తెలిసిండొచ్చేమో కానీ అకస్మాత్తుగా ఆదివారం గుర్తొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి డ్రాఫ్ట్ చేసుకొని ఒక ఫ్రెష్ నోట్ విడుదల చేసి ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసినంత మాత్రాన దీంట్లో నుంచి తప్పించుకోవాల్సింది ఏమీ లేదు. ఇంకోటి కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో 2-3 వారాల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. ఎమ్మెల్యేకు ఎస్ఆర్స్ కన్స్ట్రక్షన్కి అనుకూలంగా రాయించుకున్న తర్వాత
మీరు అరెస్ట్ చూపిస్తామంటే అది ఏ రకంగా పద్ధతి అని నేను తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని, అందుకు అనుగుణంగా ప్రతి వైసీపీ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై ఇంటింటికి వెళ్లి చంద్రబాబు చేసిన మోసాలు ప్రజలకు వివరించాలని ఉభయ గోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్య కళామందిర్లో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా బొత్స హాజరయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ ఎంపీలు వంగగీత, తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇబ్బంది ప్రతి ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో 90% మూడున్న మన వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మన బాధ్యత ప్రజల తరఫున ప్రజలతో ఆలోచనని ప్రతిపక్ష ఏదైతే అధికార పార్టీ వాగ్దానాన్ని నెరవేర్చే దిశ మనం వాళ్ళ మెడ నుంచి వారితో ఆ కార్యక్రమాలు ఉందన్న విషయాన్ని ముందుగా మనందరికీ మనం ఎందుకు ఇప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంది, ఎందుకు చంద్రబాబు గారు ఎంతసేపు ఇచ్చారు వాళ్ళ పార్టీ కాదు, ఎందుకంటే మోసం తగానే ఉండదు, మోసంతో కార్యక్రమం చేసుకుంటారు. సంవత్సరమైంది ఇవాళ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేసిందంటే ఏం చేసింది కానీ ఆ నాయకుల అర్థం పెరిగిపోతుంది. అడిగితేనంట మీరెవరు నాలుగు మండమా అంటారు, అడిగితే చార్జ్ చేస్తామంటున్నారు, అడిగితే లేనిపడి మాట్లాడతారు. ఈ వేదిక ద్వారా ఈ బతుకు పెద్దగా పౌరుగా వాళ్ళని మొదలు చేస్తారు. వాళ్ళకి చెప్తున్నాం, ఇది మా బాధ్యత. మీరు ఎన్నప్పటికీ కూడా మేము మెల్లబట్టి మీతో ఈ కార్యక్రమాన్ని మీతో వాగ్దానాలు దిశగా ఇవాళ కార్యక్రమాలు చేయిస్తాం. ఒకవేళ మీతో తక్కువ మీరు కార్యక్రమాలు చేస్తే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూసాం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు లేదా కర్మ గారు మీరు వాగ్దానం గుర్తి వాగ్దానం ఒకటి కాదు, ఒకటి కాదు. మా ప్రతిజ్ఞ అన్నారు, మా తనగా మీరు బాగున్నారు, దానికి వచ్చి ఎందుకు వచ్చి సాక్ష్యం పెట్టించారు, కార్యక్రమం చేశారు. ఎంత మోసం చేశారండి మీరు. అవాయిత ఇంత వల్ల ఆలోచన కోరుతున్నారు. కాబట్టి మేము కార్యక్రమం ద్వారా ఈ సమావేశం పెట్టుకొని రేపు ప్రధానమంత్రికి వెళ్తున్నాం, రేపు చంద్రబాబుకి వెళ్తున్నాం, ప్రజలు వచ్చి వాస్తవాలు తెలివి చెప్తున్నాం. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కాసేపు ప్రకటనలు.